ఇక్కడ ఏ కంపెనీ అయితే ఏ సంస్థ అయితే ఈ ఇండో సోలార్ ప్రాజెక్ట్ ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారో ఈ కంపెనీ ఒక దోపిడీ కంపెనీ అని, ఈ కంపెనీ పూర్తిగా రాష్ట్ర సంపదను వేల కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకుంటున్నారని నేను చెప్పడం కాదు. ప్రస్తుత ప్రభుత్వ నాయకులు, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పార్టీలు, ఆ పార్టీ నాయకులు గత 2019 నుండి 24 వరకు ఇదే కంపెనీ మీద అనేక రకాలైన ఆరోపణలు చేశారు. 2019 నుండి 24 వరకు ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ ఉందో ఈ కంపెనీ అప్పటి ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అని, వారి కుటుంబానికి చెందిన కంపెనీ అని, రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్ ప్రాజెక్టులు వేల కోట్ల రూపాయలు కేటాయించి అన్యాయంగా అవినీతి చేస్తున్నారని ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. ఇదే జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వారు అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా వేల కోట్ల రూపాయలు అవినీతి చేస్తున్నారు, ఈ కంపెనీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జోబు కంపెనీ అని చెప్పి అనేక రకాలుగా ఆరోపించడం జరిగింది. ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాకి వెళ్లి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ చేస్తున్న అవినీతిని మేము అధికారంలోకి వస్తే కక్కిస్తామని చెప్పి కూడా ప్రకటన చేయడం జరిగింది. కానీ గత సంవత్సరము ఎన్నికలకు ముందు జనవరి 12వ తేదీన ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అధికారికంగా 40 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో వీళ్ళకి నిధులు చేకూర్చారు. అనధికారికంగా సుమారు 350 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. కాబట్టే దానికి ప్రతిఫలంగా ఈ రోజు రైతుల నోట్లో మట్టి కొట్టి రైతుల